హాయ్ ఫ్రెండ్స్, మన బంధాలు మనం ఎలా ఏర్పరచుకుంటాము అంటే మనం కావాలి అనుకున్నప్పుడు అవి మనతో ఉంటాయి, మనం వద్దు అనుకున్నప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. దాని గురించి ఒక చిన్న కథ. ఒక వ్యక్తి తాగుడికి బాగా బానిస అయిపోయి ఆ తాగుడు నుంచి ఎలా అయినా నేను బయటపడాలి అని అనుకుంటాడు. ఎలా పడాలి అని రోజు ఎంత ట్రై చేసినా కూడా ఆ తాగుడు నుంచి బయటపడలేకపోతాడు. అప్పుడు తన స్నేహితుని వద్దకు వెళ్ళి ఈ తాగుడు నుంచి నేను బయటపడాలి అని అడుగుతాడు. నీ సమస్యకు పరిష్కారం నేను చెప్పలేను, కానీ ఒక బాబాగారు ఉన్నారు, ఆయన ఇలాంటి సమస్యలకు పరిష్కారం బాగా చెప్తారు అంట, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి తమిళనాడు మీదుగా బస్సు ఎక్కి చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోయి ఆ బాబాగారి టెంపుల్కి వెళ్తాడు. ఆ టెంపుల్లో చూస్తే అప్పటికే పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి. ఒకటో రోజు ఆయన్ని కలవడం కుదరదు, రెండో రోజు ఆయన్ని కలవడం కుదరదు, మూడో రోజు ఆ బాబాగారి దగ్గరికి వెళ్ళగా ఆయన లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు స్వామి, నేను మీకోసం 2 రోజులుగా తిరుగుతున్నాను, కానీ నాకు మీ దర్శనం దక్కలేదు అని అడగగా, చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య అని అంటారు ఆ బాబాగారు. స్వామి, నేను తాగుడికి బానిసనైపోయాను, ఎలా అయినా సరే ఈ తాగుడు నుంచి బయటపడాలి అని అడుగుతారు. అప్పుడు ఆ బాబాగారు, అయితే బాబు, నాకు ఒక సమస్య ఉంది, నువ్వు ఆ సమస్యను తీరుస్తావా అంటే, నా చేతనైంది అయితే నేను తీరుస్తాను స్వామి అని అంటారు. అప్పుడు ఆ బాబా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకొని నన్ను వదిలించండి, నన్ను వదిలించండి అని అరుస్తూ ఉంటారు. ఈలోపు ఈ వ్యక్తి, ఇదేమిటి, నా పరిష్కారం కోసం నేను వస్తే ఈయన వెళ్ళి నన్ను వదిలించండి, నన్ను వదిలించండి అంటున్నారు అని అంటే, అప్పుడు ఈయన వెళ్ళి ఆయన చేతుల్ని విడిపించగా అప్పుడు ఆ బాబాగారు చెప్తున్నాడు, చూడు నాయనా, తాగుడు అనేది నువ్వెళ్ళి పట్టుకున్నావు, అది వచ్చి నీకు చేరలేదు, నువ్వెళ్ళి దాన్ని చేరినావు కాబట్టి ఆ తాగుడు అనేది నువ్వే మానేయాలి అని చెప్తారు. మన బంధాలు కూడా అంతే నాయన, మనం కావాలి అనుకున్నప్పుడు మనతో ఉంటాయి, వద్దు అనుకున్నప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి అని హితోపదేశం చేసి, 10 మంది కోసం కాదు నాయన, నీ కోసం నువ్వు బతుకు, బంధుత్వం కోసం నలిగిపోకండి, మీ మనసుకు నచ్చినట్లు బ్రతకండి అని అంటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.